రీసెంట్ పాస్ట్‌గా పూనం పాండే తన డెత్‌ని ఫేక్ చేసింది. అంటే చనిపోకముందే చనిపోయినా అని చెప్పేసింది ఆమె. కరెక్ట్. సో, ఎందుకు చెప్పింది అని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి చూస్తే ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోయింది. ఆ అవేర్‌నెస్ కోసం నేను ఇట్లా చేసినా అని చెప్తారు. అంటే చేయాలనుకుంటే ఏ క్యాన్సర్‌కైనా చెప్పొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అని, స్కిన్ క్యాన్సర్ అని ఏదైనా చెప్పొచ్చు. బట్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు? అండ్ అంటే ఏం స్పెషాలిటీ ఉంది దానికి? ఐ థింక్ రోహిత్ ఒకటేంటంటే సర్వైకల్ క్యాన్సర్ని అవేర్నెస్ తీసుకురావడంలో డెఫినెట్గా ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే అయ్యింది. హ్మ్. అంటే ఎందుకు ఫేక్ చేసింది, పబ్లిసిటీ కోసం చేసిందా, వాజ్ ఇట్ రియలీ నెససరీయా ఇది మరి అనేది కొంత డిఫరెంట్ వ్యూస్ ఉండొచ్చు. హ్మ్. కానీ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే మిగతా క్యాన్సర్స్ ఎందుకు చేయలేదు, సర్వైకల్ క్యాన్సర్ కోసం ఎందుకు చేసింది. హ్మ్. ఐ థింక్ అక్కడ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ అండి. ఎందుకంటే క్యాన్సర్స్ అన్నిటిలో కూడా ఒక మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్, అంటే మనం నివారించదగ్గ క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్. హ్మ్. అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సర్విక్స్ అంటే. సో దీన్ని యూట్రస్ యొక్క మౌత్ అది, హ్మ్. ఓకే, ముఖద్వారం, స్టార్టింగ్ పార్ట్. గర్భాశయం యొక్క ముఖద్వారం. హ్మ్. సో కనుక దీన్ని మన జీవిత కాలంలో లేకుండా చేయగలం. ఇట్ ఇస్ హ్మ్. పాసిబుల్. ఎందుకంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్కి మనకి ఒక మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గత 25 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉంది. కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ కాదు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ అంటే కొంచెం కంగారు పడతారు. ఏంటి ఏమైనా హార్ట్ ప్రాబ్లం వస్తుందా, లేకుంటే వేరే ఏదైనా తొందరగా తయారు చేసి రకరకాలుగా అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ హెచ్పివి వ్యాక్సిన్ అటువంటిది ఎప్పటి నుంచో ఉంది. హ్మ్. సో సేఫ్గా ఉంది. సో ఒక వ్యాక్సిన్ ద్వారా ఒక క్యాన్సర్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇండియాలో ఆడవాళ్ళలో ఉన్న క్యాన్సర్ మనం చూస్తే మోస్ట్ కామన్ ఏది నెంబర్ 1 అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. రెండవదిగా మనం చూస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. హ్మ్. మరి దీన్ని నివారించడానికి మనకు మార్గం ఉంది, చేయలేకపోతున్నాం. సో తను ఒక సెన్సేషనైజ్గా దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది అన్నట్టుగా కొంత మరి కొంచెం ఆక్వర్డ్ వేనే, డెఫినెట్గా నేను ఏదో మంచి వే ఆఫ్ డూయింగ్ అని నేను ఎండార్స్ చేయట్లేదు. హ్మ్. కానీ ఒక పర్పస్ అయితే ఉంది దీంట్లో. సో కనుక మనం ప్రత్యేకంగా మరి మన ఈ పాడ్కాస్ట్ వాచ్ చేసే వ్యూవర్స్ నేను చెప్పేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. హ్మ్. ఈ మెసేజ్ ఇది వాచ్ చేసిన ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇండియాలోనే ఒక 1/3 ఆఫ్ ద వరల్డ్స్ సర్వైకల్ క్యాన్సర్స్ మన దగ్గర అవుతున్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇవి. సో దీన్ని మనం నివారించడానికి ఆవిష్కారం ఉంది. దీన్ని మనం కంప్లీట్గా అంటే 99% అని దీన్ని నివారించవచ్చు. హ్మ్. ఇప్పుడు ఆస్ట్రేలియా మనం చూస్తే ఇంకా నెక్స్ట్ 4-5 ఇయర్స్లో వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ అని డిక్లేర్ చేయబోతున్నారు. హ్మ్. చాలా ముందుగానే వాళ్ళు దీని గురించి ప్రివెన్షన్ స్ట్రాటజీస్ మొదలుపెట్టారు. హ్మ్. సో కనుక మనం 2030 కల్లా మరి మనం సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ స్ట్రాటజీ అని చెప్పి WHO పెట్టింది. హ్మ్. దీన్ని మనం చేయాలంటే అసలు ఆ దగ్గరలో కూడా మనం లేము. మనం ఒక పక్కనేమో చాలా అడ్వాన్స్డ్, మన గ్రోత్ రకరకాలుగా మన గురించి ఎకనామీ గురించి మాట్లాడుకుంటాం. కానీ కొన్ని ప్రాక్టికల్ సింపుల్ విషయాలు మనం చూస్తే ఖచ్చితంగా ఇంకా లాంగ్ వే టు గో. కనుక మనం అందరం కలిసికట్టుగా వస్తేనే ఇది సాధ్యం. సో ఐ థింక్ నేను పూనం పాండేకి ఎఫర్ట్స్ని అయితే ఐ అప్రిషియేట్, బికాస్ దీనివల్ల అట్లీస్ట్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. హ్మ్. ఒక కన్వర్సేషన్, ఇదేంటి, ఎందుకు అలా చేసింది, మనకి దీనివల్ల ఏమైనా మనం ఎలా నివారించవచ్చు, ఏదో కొంత డిస్కషన్ అయితే వచ్చిందిగా. హ్మ్. ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ ఈరోజు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆమె చేసిన ఏదో ఒక, ఇట్ మే బి సిల్లీ, ఇట్ మే బి రకరకాల జడ్జ్మెంట్, మార్కెటింగ్. మార్కెటింగ్ అనుకోవచ్చు. హ్మ్. కానీ ఇట్ స్పార్క్డ్ కన్వర్సేషన్. సో కనుక నేనేమంటానంటే ఇది వి హ్యావ్ టేక్ యాక్షన్ నౌ. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. నాట్ ఏదో చూద్దాంలే తర్వాత పోస్ట్ పోన్ చేయడం కాదు. ప్రత్యేకంగా నా వ్యూవర్స్ కూడా నేను చెప్పేది అదే ఏంటంటే ఇది చాలా ఫండమెంటల్ అండి. దీన్ని ఇది ఏదోలే పర్లేదు మాకు అప్లికబుల్ కాదు అని చెప్పి పక్కన పెట్టేసి ఇక విషయం కాదండి. మీరన్నారు ఇన్ఫెక్షన్స్ టైంలో వస్తుంది అని. అంటే రూరల్ ఏరియాస్‌లో ఇట్లాంటి ప్యాడ్స్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండకపోవడం వల్ల ఆ డైరెక్షన్‌లో వస్తుందంటారా? సమ్ ర్యాండమ్ ఇన్ఫెక్షన్. లేదండి, ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటిది ఎట్లా అంటే ఇది ఇట్స్ ఏ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అది. హ్మ్. సో ఇది యూజువల్గా ఏంటంటే పెళ్ళైన తర్వాత మరి ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో 80%లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ కనబడుతూ ఉంటుంది. హ్మ్. కొంతకాలం ఉంటుంది, కొంతమంది వెళ్ళిపోతుంది, కొంతమందిలో అది పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉండి అది క్యాన్సర్కి దారితీస్తుంది. హ్మ్. సో కనుక ఇప్పుడు ఇది రేర్ ఇన్ఫెక్షన్ కాదు, ఏదో హెచ్ఐవి లాగానో హెపటైటిస్ బి లాగానో ఏదో వింతైన ఇన్ఫెక్షన్ వచ్చింది వీళ్ళకు, అలాంటిది కాదు హెచ్పివి. హ్మ్. ఇది చాలా సర్వసాధారణంగా ఉన్నటువంటి యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ అది. సో ఇది ప్రివెంటబుల్ ఇది కాబట్టి ప్రివెంటబుల్ కాబట్టి మరి పెళ్లి కాకముందు, సెక్షువల్ యాక్టివిటీ కన్నా ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవాలి.
11 to 12 ఇయర్స్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్తూ ఉంటాం. అట్లీస్ట్ 2 డోసెస్, కొన్నిసార్లు 3 డోసెస్ కూడా చెప్తాము ఏజ్ని బట్టి. ఈ WHO ప్రకారం అయితే 1 డోస్ తీసుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్ ఎ లాంగ్ ఇట్ విల్ గో లాంగ్ వే ఇన్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్.